దొనకొండ మండల ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి. కొన్ని రోజుల నుంచి స్కూళ్ళకి ఒంటిపూట బడులు స్టార్ట్ అయినాయి. మరొక 20 రోజుల్లో వేసవి సెలవులు కూడా వస్తాయి కాబట్టి స్కూలు పిల్లలు మరియు జూనియర్ కాలేజ్ పిల్లలు సరదా కోసం ఈతకెళ్ళి ఈత కొడుతూ ఈత రాక నీటిలో మునిగి చనిపోయే ప్రమాదం ఉన్నది. గత కొన్ని రోజుల నుండి జిల్లాలో అనేక ప్రదేశాల్లో సరదా కోసము ఈతకెళ్ళి పిల్లలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించి మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకొని ఈతకి వెళ్ళకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి సరదా కోసం ఈతకి వెళ్ళి పిల్లలు ప్రాణాలు పోగొట్టకుండా ఉండటానికి మీ వంతు ప్రయత్నం చేయవలసిందిగా దొనకొండ పోలీసు వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. దొనకొండ మండల ప్రజలకి పోలీసు వారి విజ్ఞప్తి. కొన్ని రోజుల నుంచి స్కూళ్ళకి ఒంటిపూట బడులు స్టార్ట్ అయినాయి. మరొక 20 రోజుల్లో వేసవి సెలవులు కూడా వస్తాయి కాబట్టి స్కూలు పిల్లలు మరియు జూనియర్ కాలేజ్ పిల్లలు సరదా కోసం ఈతకెళ్ళి ఈత కొడుతూ ఈత రాక నీటిలో మునిగి చనిపోయే ప్రమాదం ఉన్నది. గత కొన్ని రోజుల నుండి జిల్లాలో అనేక ప్రదేశాల్లో సరదా కోసము ఈతకెళ్ళి పిల్లలు చనిపోవడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులందరూ మీ పిల్లల పట్ల జాగ్రత్త వహించి మీ పిల్లల్ని ఒక కంట కనిపెట్టుకొని ఈతకి వెళ్ళకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి సరదా కోసం ఈతకి వెళ్ళి పిల్లలు ప్రాణాలు పోగొట్టకుండా ఉండటానికి మీ వంతు ప్రయత్నం చేయవలసిందిగా దొనకొండ పోలీసు వైపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం.